శేషలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బై టు మై యూట్యూబ్ ఛానల్ శివగణేష్ శ్రీట్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మా ఫ్యామిలీ మొత్తం ద్వారపుడి వెళ్తున్నాము. ఎందుకంటే మా బాబుకి తులాభారం వేయడానికి అమ్మ వాళ్ళు ఎప్పుడో మొక్కుకున్నారన్నమాట. సో వారికి 1.5 year వచ్చాక అయితే మేము వేయడానికి అయితే వెళ్తున్నాము. అంటే ఎప్పుడో వేయాలి కానీ మా అమ్మకి అలా కాదు, ఆడ కూర్చోవాలి అని చెప్పేసి మా అమ్మ లేట్ చేస్తారన్నమాట. ఆ రోజైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో మేము వెళ్ళగానే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పటికి 11:30 అయిపోయింది. సో 12 దగ్గరికి వస్తుందంటే గుడి క్లోజ్ చేసేస్తామని చెప్పేసి అంటున్నారు. ముందు దర్శనం చేసేసుకుంటే మంచిది కాదని చెప్పి మేమైతే దర్శనం చేసుకుని మొత్తం అక్కడ చాలా టెంపుల్స్ అన్నీ ఉంటాయి. టెంపుల్స్ అన్నిటికి మేము మొత్తం అందరం వెళ్తున్నాము. నేనైతే ఇక్కడ చెన్నాలు, అయ్యప్ప స్వామి చెన్నాలు అయితే పలుకుకొని వెళ్తున్నాను. సో నన్ను చూసి అయితే మా చెల్లి నవ్వుతుంది. మా నాన్న వాళ్ళు అయితే మాతో పాటు రాలేదు, ఎందుకంటే వాళ్ళు తులాభారం కాడ అయితే చూసుకున్నారు. అక్కడైతే చాలా అంటే చాలా క్యూ అయితే ఎక్కువ ఉంది. సో వాళ్ళైతే అక్కడ ఉన్నారు, అంటే లైన్లో నుంచోవాలంట. అంతలో మాకు అంటే మా నెంబర్ వచ్చినప్పటికి, మా టోకెన్ నెంబర్ వచ్చినప్పటికి మేము ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చేవచ్చు అని చెప్పేసి మేము మా మావయ్యలో అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనం స్టాచ్యూ అనేది పెట్టారు, ఆదియోగి స్టాచ్యూ అన్నది ఉంటుంది కదా, ఆ లోపల మాట నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, అంటే ఇంతకుముందు చూసే కానీ గుడికి లోపలికి మాత్రం వెళ్ళలేదు. ఇక్కడ చూడండి మా బాబు ఎంత ఏడుస్తున్నాడంటే అంత ఏడ్చాడు. కూర్చోడానికి కూడా ఎంతలా ఊడుకుని పెట్టినా సరే ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మా బాబు కన్నా ముందు ఇంకొక బాబుని వేస్తారు. ఆ బాబు ఏడుపులు, వీళ్ళందరూ ఏడుపులు చూసి తను కూడా ఇంక ఏడవడం మొదలు పెట్టేశాడు అనమాట. సో ఎలాగైనా సరే వేయాలని చెప్పేసి ఇక్కడ అయితే మా మరిదేను మా నాన్న అయితే బెల్లం అయితే వేస్తున్నారు. ఆడైతే ఇంక ఏడుపు అయితే ఆగలేదు. దాన్ని చూసి మాకు ఆడేడితే మేమందరం కూడా మూడ్ ఆఫ్ అయినది అయిపోతాం. సో ఇంకా అనుకున్న మొక్కు తీరాలి కాబట్టి అప్పటికి కూడా చిన్నప్పుడు వేద్దాం అన్నాము, కొంచెం పెద్దయ్యాక అయితే బాగుంటుంది కదా అని చెప్పి మేమైతే అనుకొని వెళ్ళామన్నమాట. సో ఆడు ఏడిచిన వల్ల ఆడు సరిగ్గా కూర్చోలేదు కూడా. ఇంకా మా అమ్మ కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇంక తీసుకువెళ్ళి ఎప్పుడైనా వెయ్యాలి ఆడు కొంచెం పెద్ద అయ్యాక అని చెప్పేసి మళ్ళీ అనుకుంటున్నమాట. మీరైతే అనుకోవచ్చు నేనైతే ఆ వీడియోలో అసలు ఎక్కడ ఉండను, ఎందుకంటే వీడియో తీసింది మనమే కాబట్టి. అదైనా సరే నేను వ్లాగ్ తీయాలని అనుకోలేదు, లేదంటే మీకు ముందు నుంచి నేను అప్డేట్ అనేది ఇద్దును. అంటే సడన్గా పిల్లడికి వీడియో ఎప్పటికైనా గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి అయితే నేను తీసాను. మొత్తం మా ఫ్యామిలీ అందరూ ఉంటారు ఈ వీడియోలో, వీడితో పాటు తిరుగుతారు. నేనైతే మిస్ అయిపోయాను అనమాట. అయినా సరే బట్ ఏం చేస్తాం, వీడియో అయితే ఉండాలి కదని చెప్పి నేనైతే వీడియో అయితే తీసాను. మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే నాన్న అయితే పిలిచాడు, లేట్ అవుతుంది రండి మన నెంబర్ వస్తుందని చెప్పేసి. సో మేమైతే అప్పటికి పద్మానంద స్వామి టెంపుల్కిను నెక్స్ట్ బాబా టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా తులాభారం అయినా ఇక్కడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము టెంపుల్స్ అని దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. మా ఫ్యామిలీ అందరూ ప్లాన్ వేస్తున్నారు బీచ్కి వెళ్దామని చెప్పి. సో ఇక్కడ నుండి కాకినాడ అయితే మేము బీచ్కి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకొని చాలా జోక్స్ వేసుకొని అయితే వెళ్ళాము. ప్రతిదీ మీకు వీడియో అప్డేట్ ఇద్దాను కానీ నేను అవి అయితే తీయలేదు, ఎందుకంటే వ్లాగ్ తీయాలని నేను అనుకోలేదు. సో అనుకోకుండా తీసిన వీడియోస్ ఇవన్నీ అది మీకు వ్లాగ్ కింద పెడుతున్నాను, అందుకే వీడియో అయితే ఇంత షార్ట్గా ఉంది. సో మన ఛానల్ని ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.